సో సంవత్సరంది మా వైష్ణవ కోసం కాదు, వాస్తవం అందరి కోసం, సమస్త జీవుల కోసం ఇది ఒక గొప్పమైన అవకాశం కలిగించేటువంటి మాసం. ఏం అవకాశము? ఆ కృష్ణునికి దగ్గరే అవకాశం. ఈ కార్తీక మాసం ఏమిస్తుంది? శాంతంగా బయట అయితే ఈ మాసం అన్నది ప్రతి ఒక్క జీవికి ఒక అవకాశం కలిగిస్తుంది. ఏంది అవకాశం? కృష్ణునికి దగ్గరే అవకాశం కలిగిస్తుంది ప్రతి ఒక్క జీవికి. కానీ కండిషన్ ఏమిటి? ఆ అవకాశాన్ని తెలుసుకొని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే. అవకాశం ఉంది కానీ అవకాశం తెలుసుకోవాల్సింది, మళ్ళీ సద్వినియోగం. కొందరు తెలుసుకుంటారు అంతేవరకు, సార్ తెలుసుకున్నాము ఓకే, కానీ దాన్ని సద్వినియోగం చేసుకున్నాం అంటే ఏంటి? సద్వినియోగం అంటే ఏంటి? ఏది చెయ్యాలనో ఆ మాసంలో లేదా ఆ సమయంలో మనం ఏం చేయాలనో అది చేయొచ్చు. మరి ఏం లాభం తెలుసుకొని? అటువంటి పరిస్థితుల్లో తెలుసుకుని లాభం ఏంటి? కనుకనే కేవలం తెలుసుకోవడం కాకుండా ఆ తెలుసుకున్న విషయాలను అమలుపరచుడు చాలా ఇంపార్టెంట్. అప్పుడు వాస్తవం మనకు నిజమైన లాభం జరుగుతుంది. కనుకనే ఈ కార్తీక మాసం 12 మాసాల పైకి అతి గొప్పమైనది, శ్రేష్టమైన మాసం ఈ కార్తీక మాసం. ఎందుకు దీనికి ఇంత గొప్పదనం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ కార్తీక మాసము ఇంకా రాధరాని వీళ్ళ మధ్యలో తిడలేదు. ఈ కార్తీక శబ్దం ఉంది కృతికతో. ఇంకా కృతిక ఇది శ్రీమతి రాధారాణి యొక్క పేరు. ఇది కేవలం ఒక 30 రోజుల ఒక మాసంలో వదిలేలా కాలేదు. ఏది? సాక్షాత్ రాధారాణి స్వరూపం ఇది ఈ 30 రోజులు. కనుకనే శ్రీకృష్ణ భగవానుకి రాధారాణి ఎంత ఇష్టమో ఈ మాసం కూడా అంతే ఇష్టమైంది. అంతే ఇష్టమైంది. రాధారాణి ఎంత ఇష్టమో, రాధారాణి ఎంత ప్రియమైన వారు కృష్ణుడికి ఈ మాసం కూడా అంతే ప్రియమైనటువంటి. కనుకనే ఈ మాసంలో ఎవరు ఏ జీవుడైనా ఏ కొంచెం భక్తి చేసిన కృష్ణుడు నియమిస్తాడు. ఈ కార్తీక మాసంలో జీవులు చేసే చిన్న భక్తిని కృష్ణుడు ఈ కళ్ళలో చూడడు. ఎట్లా చూస్తాడు? ఈ కళ్ళలోనే భూతద్దం పెట్టు చూస్తాడు. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ మ్యాగ్నిఫై చేస్తాడు. ఒక్క పని చేసినట్టు, ఒక్క చిన్న సేవ చేసినట్లయితే దాని కృష్ణుడు వందల సేవ చేసినాం, లక్షల సేవ చేసినాం. ఇంకా దానికి అనుకూలంగా స్పందిస్తాడు. మనం చేసింది ఒక సేవ, కృష్ణుడు చూసుడు 100 సేవలు, ఇంకా 100 సేవలకు మనకి ఫలం ఇస్తాడు. ఇది కార్తీక మాసంలో అవకాశం ఉంది. తక్కువ చేయండి, ఎక్కువ లాభం. ఎక్కువ చేస్తే మరీ ఎక్కువ లాభం. తెలుగులో ఏం చేస్తారు? ఎక్కువ చేస్తారు. ఎంత ఎక్కువ చేస్తే అంతే ఎక్కువ లాభం అవుతుంది. ఈ కార్తీక మాసంలో మనం సంవత్సరం అంతా ఎంత జపము తపము చేస్తే ఎంత మనం ఆధ్యాత్మికంగా మనము ఎదగమో, పురోగతి సాధించుకోలేమో
ఈ ఒక్క నెలలో మనము 100,000 లక్షల రేట్లు ఎక్క ముందుకెళ్ళచ్చు. కనుక ఈ అవకాశం తెలుసుకోండి. మీకు తెలుసుకోవడం కాదు, దాన్ని సద్వినియోగం తీసుకో. కనుకనే ఫస్ట్ ఈ కార్తీక మాసంలో వాస్తవంగా సారాంశంగా చేయాల్సిందేంది? సారాంశం ఇన్ ఎసెన్స్ నేను ఎప్పుడు చెప్తాను, సారాంశంగా చేయాల్సింది ఒకటే విషయం. ఈ దేహం యొక్క అవసరాలు తగ్గించి, మన దేహం యొక్క అవసరాలు తగ్గించి మన యొక్క అవసరాలను పెంచుకోవాలి. ఈ దేహంలో అవసరం ఏముంది? 4. ఈ దేహం 4 అవసరాలు ఉన్నాయి. ఆహార, నిద్ర, భయం అవుతుంది. తిడు, పండు, సంతానోత్పత్తి చేసుడు, ఇంకా తన సంరక్షణ కోసము కొన్ని ఏర్పాట్లు చేసుకోవడం. అవును లేదా? భయం ఏంటి? తన సంరక్షణ, డిఫెన్స్. ఆహార, నిద్ర, భయం, ఇంకా అవుతుంది సంతానోత్పత్తి. ప్రతి ఒక్క జీవి, ఒక చిన్న క్రిమ కానీ కీటక కానీ, ఈ 4 భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క జీవి, ఒక క్రిమ కీటకైనా లేదా ఈ గొప్పమైన మనిషి అయినా, వాళ్ళు ఈ 4 నియుక్తులే ఉన్నారు. 4 కార్యక్రమాలు, ఇంకేం లేదు. ఆహార, నిద్ర, భయం ఎక్కువ చెప్తున్నారు. దాన్నే జీవితం అనుకుంటారు. ఇంకా ఎవరికైతే ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయో ఈ 4 కోసము మన అంతే గొప్ప చూస్తారు. అబ్బా వీళ్ళ దగ్గర ఎంత మంచి బెడ్ ఉంది, ఎంత మంచి బెడ్ ఉంది, ఇక్కడ చేసేది ఏంటి? పండేది. గుడిసెలో ఉన్నాడు, ఏం లేనివాడు, ఒక పేదవాడు, ఒక బిచ్చకుడు రోడ్డు మీద కూడా అంతే హాయి అవుతుండు. ఇది ఏసీ రూమ్లో అంటూ ఉంటుంది. ఒక విధంగా చూస్తే రోడ్డు మీద ఎక్కువ హాయి అవుతుండు, ఏం టెన్షన్ లేకుండా. పక్కకున్న బండ్లు ఎక్కుంటాయి, రోడ్డు మీద బండ్లు గర్రు గుర్ర అంటాయి. ఇక వీడు కూడా వీడు గుర్రుపడతాడు. అది బండిది గుర్రు, వీడు వీధి గుర్రు. ఇక్కడ అదే పెద్ద పెద్ద కోటేశ్వరులు సౌండ్ ప్రూఫ్ రూమ్ ఉంటుంది. రూమ్ ఏమో సౌండ్ ప్రూఫ్, వాడేమో మస్తుంటా ఉంటాడు. కన్ను అంటాడు, టాబ్లెట్ వేసుకోవాలి. కనుకనే మొత్తము జీవితము ఇందులోనే గడిచిపోతుంది. ఆహార, నిద్ర, భయం, మైథూన్, ఇంకా వీటి కోసము అన్ని సమకూర్చుకోవాలి. సో కనుకనే ఈ కార్తీక మాసంలో ఈ దేహం యొక్క అవసరాలను తగ్గించి, నేను మానేయలేదు, మానేయ చెప్పిన సచ్చిపోతాను. కనుకనే బతికి ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఎంత అవసరం ఉంది, ఎంత అవసరం తెలియాలి. ఈ శరీరము ఇంకా ఆత్మను ఒక్కై ఉంచడానికి ఎంత అవసరమో అంతే దాన్ని నాకు అందియాల్సింది. ఇంకా మన అవసరం, మనం అనేది మనం ఆత్మలో, మనం ఈ దేహంలో ఉన్నాము. సో మన అవసరాన్ని పెంచుకోవాల్సింది. ఆత్మ కావాల్సింది ఏంటి? ఆత్మ కావాల్సింది ఆహార, నిద్ర, భయం ఎక్కువ కాదు. ఆత్మ కావాల్సింది కృష్ణుని సేవ. ఇది ఆత్మ యొక్క ఆహారం. ఇంకా మనం అందరం చేస్తున్నాము, ఈ ఆత్మకు అనాది కాలం నుండి ఉపాసన అవుతున్నాము. శరీరంని పోషిస్తున్నాము, ఆత్మనేమో ఉపాసన అవుతున్నాము, చంపుతున్నాము. ఇది మన పరిస్థితి. ఆత్మ లోపట్ల చెడపట కొట్టుకుంటుంది ఆహారం లేక. ఆహారం లేక అది కొట్టుకుంటుంది, ఎదురు చూస్తుంది. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు, ఇప్పుడు అప్పుడు, ఇప్పుడు అప్పుడు, కొంచెం ఏం లేకుండా, ఒక గింజ లేకుండా, ఒక నీటి చుక్క
కరెక్ట్లో అది తన జీవితము చెల్లిస్తుంది, లాగుతుంది అది. సో కనుకనే ఈ కార్తీక మాసం దేనికోసం ఉంది? ఆత్మను పోషించే మాసం ఇది. ఆత్మను పోషించే, ఇంకా ఆత్మకు పోషణ ఎప్పుడు అవుతుంది? కృష్ణ సేవ, భక్తియుక్త సేవ ద్వారా ఆత్మకు పోషణ జరుగుతుంది. ఇంకా రాధరాని ఆ పోషణది ఫుల్ స్టాక్ తీసుకొని కూర్చున్నది ఈ కార్తీక మాసం. ఆమె దగ్గర ఫుల్ గుడాలు ఉంది, ఎవరికి ఎంత కావాలనో తీసుకోండి. కనుకనే వైష్ణవులు ఈ ఒక్క నెల, ఈ 30 రోజులు పౌర్ణమి టు పౌర్ణమి వీళ్ళు ఈ కార్తీక వ్రతము పాటిస్తారు. ఇదంటారు ఊర్జా వ్రతం. ఏమంటారు? ఊర్జా. ఊర్జా అంటే ఏంటి? శక్తి, ఎనర్జీ. ఊర్జా మంత్రి. ఊర్జా అంటే ఏంటి? శక్తి. तो భక్తి చేయడానికి శక్తిని పొందే మాసం. ఇంకా రాధాని ఫుల్ స్టాక్ తీసుకుంటున్నది. తీసుకో, ఎంత కావాలనో అంత తీసుకో, ఇప్పుడు జమ చేసుకో, సంవత్సరం అంతా వినియోగించు. ఎట్లా సాధ్యమవుతుంది? ఆ శక్తి, ఆ ఉద్యోగం ఎట్లా పాటించాల్సింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందేంటి? మీపైకి చాలా మంది జపము చేయకపోవచ్చు, రెగ్యులర్లీ చేస్తారు. ఎందరూ చేయలేకండి, ఏదో అర్థం పోతున్నాం అంతే, కానీ జపం చేస్తారు. జపం చేస్తలే వినయ చెప్పాడు, జపం చేస్తున్నారు రేపు, మరి చేయలేదు, చెయ్యట్లేదు అన్నారు. లేదా జపము చేయట్లేరు వాళ్ళు చేయలేకండి. ఇలాంటి మోమాట లేకుండా గుండె రాలక్ష జపం చేయట్లేదు, చేస్తలేరా? చెయ్యట్లేటున్నాం. కానీ ఆపరేషన్ అయిన నుంచి పెట్టుకురా అది తప్పచ్చు, ఇది తప్పదు. ఎందుకంటే ఎంత కాపాడే ప్రయత్నం చేసినా ఒక రోజు తప్పెడితే కానీ తప్పది. ఏం తప్పకూడదు? తో కనుకనే కొందరు నిజాయితీ పరులు చేయలేవట్టిండ్రు. నాకు తెలుసు మీపైకి చాలా మంది ఇంకా కొంచెం ఇలాగే ఉన్నారు, చేయలేవట్లేదు. కనుకనే ఎవరైతే ఇంకా జపం చేస్తలేరో కనీసము ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి. ఇప్పుడంటే ఈ రోజు నుండి జపం చేసుకుని స్టార్ట్ చేయండి. ఫస్ట్ కండిషన్. ఎందుకంటే కృష్ణునితో సంబంధము చేసుకునే విధానము కలియుగంలో ఏముంది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది జపము చేసే విధానం, ధ్యానం కాదు. నేను ధ్యానం చేస్తూ వేస్తాను, కృష్ణ నామ స్మరణ చేస్తాను. స్మరణ కాదు, స్మరణ ఇది కృతయుగం కోసం ఉండే. కలియుగం కోసం ఏముంది? జపము. నోరు తెరిచి కళ్ళు తెరిచి జపం చేయి, కళ్ళు మూసుకొని నోరు బంద్ చేసుకొని నిద్రపోకు. ఇక నిద్రపోయేదానికి ధ్యానం పేరు చెప్పకు. నేను ధ్యానం చేస్తాను అంటే ఎంతో నిద్ర అవుతాను, మంచిగా ధ్యానం చేస్తాను. ఎవరైనా మంచిగా గంట నిద్రపోతాయి, గంట సేపు నిద్రపోతే ఎవరికన్నా హాయిగా ఫ్రెష్గా అనిపిస్తుంది, అవును లేదా? तो కనుకనే నో స్మరణ, ఓన్లీ జపం, ఓన్లీ కీర్తన. तो కనుకనే ఎవరు జపం చేస్తారో వాళ్ళు ఈ రోజు నుండి జపం స్టార్ట్ చేయాల్సిందే. కనీసం ఒక అర్ధగంట ఉంటుంది అంతే. అర్ధగంట టైం లేదా?
ఎవరిది వేస్తుండ్రో వాళ్ళు పెంచాల్సింది. చెప్పా కదా, తక్కువ చేస్తే ఇంత లాభము, ఎక్కువ చేస్తే కనుకనే చెయ్యని వాళ్ళు చేసుడు స్టార్ట్ చేయండి, చేసే వాళ్ళు తన సంఖ్యను పెంచుకోండి. ఇది ఫస్ట్ ఆత్మ యొక్క అవసరం. కృష్ణునితో సంబంధం. దాని తర్వాత చేయాల్సింది కనీసము ఈ ఒక్క నెల 7 గంటలకు, 8 గంటలకు, 9 గంటలకు. నేను పొద్దున 9 గంటలకు లేచిన. నువ్వు చెప్పిన ఒక వ్యక్తి నేను రోడ్డు నడుతుంటే ఫోన్ మాట్లాడుతున్నాను, మరి ఈ రోజు పొద్దున 9 గంటలకు లేచినాడు. మబ్బులా సార్, పొద్దున కాదు మబ్బులా 9 గంటలు లేచిన వాటికి వానికి 9 గంటలు మబ్బులైతే మరి మాకేంటి మరి? అంటే కొందరికి 9 గంటలనే మబ్బులైతుంది. అటువంటి సోమరిపోతులం మనం. ఏం పోతున్నాము? సోమరిపోతున్నాము. సో కనుకనే ఈ కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంగా లేచే ప్రయత్నం చేయండి. సో బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? ముందు అలారం క్లాక్ లో టైం ఉందా? వచ్చింది బ్రహ్మముహూర్తం. అలారం చేసిన బ్రహ్మముహూర్తం అంటే ఎట్లా సార్? బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? మీ వాచ్లో ఉందా సెట్టింగ్? బ్రహ్మముహూర్తం సెట్టింగ్. బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయం కంటే 1 గంట ముందు. దట్ ఈస్ బ్రహ్మముహూర్తం. అంటే 4-5 మధ్యలో. కనుకనే ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో 4-4:30 మధ్య లేవండి, తొందర స్నానం చేయండి. ఇంకా పొద్దున మంగళారతి వచ్చింది 5 గంటలకు. లేకుంటే అసలు వీలు కాకపోతే కనీసము పొద్దున లేచి కూర్చోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకా పొద్దున లేచి 5 నుంచి 7 మధ్య మీరు 16 మాల జపం చేస్తే ఇక దాని మించింది ఏం లేదు. దాని మించింది ఇంకా ఏం లేదు. పొద్దున మీరు లేచి 5 నుంచి 7 మధ్యలో 16 మాలలు ఒడగొట్టిరా, కృష్ణుని ఒడిలో కూర్చున్నట్టే కదా. ఇది చేసే ప్రయత్నం చేయదు. ఇది ఆత్మ యొక్క అవసరం. కొంచెము ఇడు ప్రొద్దున ఎందుకు లేవు? దంచుతుంది. బతుకుతున్నాం దానికోసం. దేనికోసం? దంచడానికి. తినాల్సింది బతకడానికి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? బతకడానికి తినాల్సింది, కానీ తినడానికి బతుకుతున్నాం. కనుకనే అడ్డమైన అక్కడి ఇక్కడి ఇవి అవి అన్ని మానేసుకొని ఈ నెల రోజులు సాత్విక ఆహారము, కనీసము సాత్విక ఆహారం కాకుండా నేను బయటది ఏ వస్తువు కొనను, బయట ఏ వస్తువు తినను. ఇంటికడ చేసుకున్న వంటకము చేసింది కృష్ణుడికి నైవేద్యం పెట్టారు కూడా. ఏది కూడా నా గుండెలకెళ్ళే కిందికి ఉన్నట్టు నేను కిందికి జారనీయను. బాంబేలో దిద్దే గుండెట్టు ఇక్కడ వచ్చిన తెలిసింది గుండెంటి గుండెంటకు ఘాట్. నేను బాంబే నుండి మాకు చాలా పొరపాటు అయింది. 5 సంవత్సరాల క్రితము మా అమ్మ యుఎస్ ఎంబసీకి పోయింది అమెరికా అవుతాను ఇంటర్వ్యూ కోసం, కాన్సులేట్. అక్కడ పేపర్ మీద మా మామయ్య ఒక డాక్టర్,
హార్ట్ స్పెషలిస్ట్ అక్కడ యూఎస్ న్యూయార్క్లో. అయితే వాళ్ళు అడిగిండ్రు ఎక్కడ పోతున్నావు అని. అంటే మా తమ్ముని ఇంటికి వెళ్తున్నా అని చెప్పింది. వాళ్ళు అడిగిండ్రు మీ తమ్ముడు ఏం చేస్తాడు, ఆల్రెడీ పేపర్లు అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు ఇంటర్వ్యూస్. మీ తమ్ముడు ఏం చేస్తాడు? మా అమ్మ ఏమన్నది, గుండె స్పెషలిస్ట్ అన్నది కదా, 10,000 రూపాయలు అవుతాయి. ఎందుకంటే గుండె అంటే ఇది కదా, చూపెడుతుంది ఇక్కడ, చేదేవి ఇక్కడ, నోరు మీద గుండె అనేది అవును. ఫెయిల్ అయిపోయింది, వీసా రిజెక్ట్ అయిపోయింది. సో కనుకనే కిందికి నేలక వాచ్మెన్ లా ఉంది. కృష్ణ ప్రసాదం తప్ప కృష్ణుడికి నైవేద్యం పెట్టకుండా, లేదా కృష్ణుడికి నైవేద్యం పెట్టండి నేను ఏది కూడా తినను అని ఒక సంకల్పం చేసుకున్నాను. ఇట్లాంటిలో ఒక్కసారి ఉంది, ఒక్కసారి తింటే మంచిది. 3 పూటలు పెట్టి తింటాం కదా, 3 పూటలు. వీలైతే కనీసం బేసిక్ అంటున్నారు, బేసిక్ అయ్యో నువ్వు ఆగలి తిరుగు కావాలి, ఎప్పుడు కావాలి, ఎప్పుడు కావాలా, ప్రసాదం తప్ప ఏం కూడా ఇది బేసిక్. ఇంకా మీతో సాధ్యమైతే రాత్రి తిండి మానేయండి. అంటే వాస్తవంగా రాత్రి తినకూడదు. అట్లా అంటే ఇక మేము సత్సంగంలో భోజనం పెట్టదు కదా. మీరందరూ పాటించిననుకో మా టెన్షన్ అవుతుంది కుకింగ్ది. అందరికి వచ్చిన లడ్డు చేతిలో పెడతారు, ఇంకా స్వీట్ అంటే తగ్గిపోయింది. వారం ఒక్కరోజు తినదు అంతే. వాస్తవంగా శాస్త్ర ప్రకారము సూర్యాస్తం అయిందంటే తినకూడదు. తెలుసు ఎందుకు తినకూడదు? మీరు వినుంటారు సూర్యాస్తం అయింది తినకూడదు అని, ఇక్కడ ఎందుకు తినకూడదు? చెప్పండి సీత మేడం. ఎందుకు కాదు? ఎందుకంటే మన ఉదరంలో ఉన్న జీర్ణశక్తి ఇది ఉష్ణ వేడి ఆధారపడింది. సో సూర్యాస్తమైంది కాబట్టి మన ఉదరంలో ఉన్న ఈ జఠరాగ్ని చల్లబడుతుంది. సో వాస్తవం ఎప్పుడు తినాల్సింది? మధ్యాహ్నం పూట హెవీగా తినాల్సింది. అంటారు రాజ్ భోగ్, రాజులాగా. ఎప్పుడైతే సూర్యుడు ఫుల్ ఏమంటారు మెరుస్తూ ఉంటాడో అప్పుడు ఫుల్ తినాలా. తిన్నప్పుడు జఠరాగ్ని కూడా అంతే విశాలంగా ఉంటుంది. కాబట్టి ఏది వేసినా స్వాహ. నేను ఇప్పుడు పరిస్థితి ఏమిటి? లేస్తే అప్పుడే ఇక రాత్రి దంచుతుంది. ఇక కనుక అందరూ ఏమవుతారు? బతుకుతుంది. బతుకుతుంది. నేను బాగా తింటే బతుకుతున్నాను. అది తిన్నది ఏమవుతుంది? అది ప్రోటీన్లో మారలేదు, అది కొవ్వులో మారుతుంది, ఫ్యాట్లో మారుతుంది. ప్రోటీన్తోని శక్తి వస్తుంది, కొవ్వుతోని ఉన్న శక్తి పోతుంది. సో కనీసము చెప్పేది ఏంటి? ఫస్ట్ చేయాల్సింది ఏంటి? పొద్దున లేవండి. దాని ముందు ఏంటి? జపం. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ జపము, రెండోది పొద్దున లేవండి. వీలైతే మంగళవారం చెప్పండి ఏంటి? ప్రతిరోజు వచ్చి వీలైతే అట్లీస్ట్ మొగాళ్ళకి వెళ్ళి రావాల్సింది, అందరికీ రావాల్సింది. మా టెంపుల్ మెట్టులో ప్రతిరోజు 50 మంది భక్తులు పుడుతారు. 4:30కి మంగళవారం ఈ కరెక్ట్ రావాల్సింది. పిల్లల కాడికి వెళ్తే 6 మొగలు అందరూ వస్తారు. సో రెండోది సో ఫస్ట్ ప్రసాదం. వీలైతే రాత్రి పూట తగ్గియండి, ఇంకా వీలైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తగ్గియండి. ఒక్కడిప్పుడు తినండి 7 రోజులు. ఏం కాదు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా తినక రావలేరు, అందరు చచ్చివలేరు, తినుకుంటా తినడం.
అన్ని సమస్యలు ఎక్కువ తిని అక్కడ ఖర్చు, మిగతా డాక్టర్ల ఖర్చు. డాక్టర్ బతికిస్తుంది. ఫస్ట్ నిద్ర, ఫస్ట్ ఆహారము, రెండోది నిద్ర. ఆటోమేటిక్లీ పొద్దున లేవాలంటే నిద్ర తప్పుతుంది. ఇంకా చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. ఆహారంలో కూడా మీ ఇష్టమైనది మానేయండి. నాకంటే చాలా ఇష్టం మానేయండి. ఏది ఇష్టం అనిపిస్తుందో అది మానేయండి. అంటే వాస్తవం మీరు చెప్పిన ఇది సారమేంటి? తపస్య. ఎందుకంటే మానవ జన్మము తపస్య కోసం ఉంది. తపో దివ్యం పుత్రకాయేన శుద్ధే తస్మాత్ బ్రహ్మ సౌఖ్యంతో అనంతం. మానవ జన్మము ఇంద్రియాల ప్రత్యర్థముల ఇంద్రియాల సంతృప్తి కోసం కాదు, ఇంద్రియాల భోగ విలాసం కోసం కాదు. మానవ జీవితం ఇది తపస్య కోసం ఉంది. ఎటువంటి తపస్య? దివ్యమైన తపస్య. ఇప్పుడు మీరు తపస్సు అని చెప్తుంది. అట్లీస్ట్ ఈ మగవాళ్ళు నాకు తినేటికి కదా ఇళ్ళకి బయట పడితే మళ్ళీ ఇంటికి ఎప్పుడు తప్పుతుంది. ఇప్పుడు తపస్సు చెప్తుంది, కానీ అది భౌతికమైన తపస్య. అది వేస్ట్. ఎటువంటి తపస్సు చేయాల్సింది? దివ్యమైన తపస్సు చేయాల్సింది. తపో దివ్యం. ఎటువంటి తప? దివ్యమైన తపస్సు చేయాల్సింది. దానివల్ల ఏమవుతుంది? తపో దివ్యం పుత్రకాయేన శుద్ధే తస్మాత్. ఈ తపస్సు యొక్క ప్రయోజనం ఏమిటి? శుద్ధే. హృదయము, ఈ కలుషితమైన హృదయము ఇది పవిత్రమైనది, ఇది శుద్ధి అయినది. మన జీవితంలో అన్ని సమస్యలు, అన్ని బాధలకు కారణం ఏమిటి? ఈ అపవిత్రమైనటువంటి, ఈ కలుషితమైనటువంటి హృదయము. ఈ హృదయంలో ఉన్న చెత్త అన్ని సమస్యలకు కారణం. కనుకనే తపస్సు ద్వారా ఏమవుతుంది? ఈ హృదయం శుద్ధి అవుతుంది. తపో దివ్యం, దివ్య తపస్సు శుద్ధే తస్మాత్. అవుతుంది, శుద్ధి అవుతుంది. మరి శుద్ధి అయితే ఏమవుతుంది? సరే శుద్ధి అయింది, శుద్ధి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? తపస్సు ద్వారా కలిగే ప్రయోజనం శుద్ధి. శుద్ధి ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటి? హృదయం శుద్ధి అయితే ఏమవుతుంది? తపో దివ్యం పుత్రకాయేన శుద్ధే తస్మాత్ బ్రహ్మ సౌఖ్యం. ఎటువంటి సుఖం అనుభవిస్తావు? బ్రహ్మ సౌఖ్యం. ఈ భౌతికమైన జన సుఖం కాదు, దివ్యమైనటువంటి బ్రహ్మ సౌఖ్యం. మరి ఈ బ్రహ్మ సౌఖ్యంలో ఒక లక్షణం ఏమిటి? త్వ అనంతం. ఎటువంటి సుఖం ఇది? అనంతమైనది. ఇప్పుడు మనం అనుభవించే సుఖం ఎటువంటిది? అంతమైనది. ఇది కొద్ది సమయం ఉంటుంది, కొద్ది క్షణాలు ఉంటుంది, మళ్ళీ అది అయిపోతుంది, ఆవిరైపోతుంది, మాయమైపోతుంది. కానీ బ్రహ్మ సౌఖ్యం ఎటువంటిది? అనంతమైనది. ఇంకా ఇలా అనంతమే కాదు, అది క్షణము క్షణము దాన్ని వృద్ధి అవుతుంది, పెరుగుతూ అవుతుంది, పెరుగుతూ అవుతుంది, పెరుగుతూ అవుతుంది. సో ఆ సుఖము, ఆ అనంతమైనటువంటి బ్రహ్మ సుఖము అనుభవించడానికి ఈ మానవ జీవితం ఉంది, ఈ మానవ దేహం ఉంది. కానీ మనము ఆ పశువుల్లాగా ఈ జడ ఇంద్రియాలు, ఈ జడ సుఖంలో, తాత్కాలికమైన సుఖంలో మనము చిక్కిపోయి దాన్నే సర్వం అనుకుంటున్నాము. కనుకనే ఈ కార్తీక మాసం దేని కోసం ఉంది? తపస్సు కోసం. తపస్సు చేయాల్సింది, ఏం నష్టం రాదు, చార్జా బెక్కలు, ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. ఎందుకు అనుభూతి వస్తుంది? ఎందుకంటే కృష్ణుడి అనుగ్రహం వచ్చింది. ఆ అనుగ్రహము నీకు అనుభూతి ఇస్తుంది. ఆ ఊర్జ, ఇది ఏ వ్రతం? ఇది ఊర్జా వ్రతం. ఆ ఎనర్జీ వచ్చేస్తుంది, వ్యక్తి మొత్తం చార్జా పెరుగుతుంది. కనుకనే ఫస్ట్ చెప్పినది
జపము, రెండవది బ్రహ్మముహూర్తంలో మెలగడం, దాని తర్వాత మంగళారతికి రావడం. మంగళారతి రాకపోతే కనీసం ఇంట్లో కూర్చుండి పొద్దున 5 నుంచి 7 మధ్యలో 16 మాలలు జపం చేసుకోండి. శరీరం యొక్క అవసరం ఆహారము తగ్గియండి, నిద్రను తగ్గియండి. ఇంకా చెప్పాలంటే మంచి పరుపులు కలవడే కదా, కొంచెం చాపేసుకొని కింద పడుకోవచ్చు. ఇంకా చలి స్టార్ట్ కాలేదు, కానీ కొందరు ఎండాకాలం కూడా వాళ్ళకి వెళ్ళి కావాలి. అటువంటి ఒప్పుకున్నారు నాకు తెలిసిన వాళ్ళు మేల మధ్యాహ్నం కూడా స్నానం చేస్తే వెళ్ళిందో ఇంకొక కొందరు పరిచయం మే జూన్లో కూడా మధ్యాహ్నం స్నానం చేస్తే వెళ్ళి కావాలి. చల్లీలతో పొద్దున స్నానం చేసి ఇంకా సాయంత్రం పూట భగవంతునికి ఫస్ట్ క్లాస్ దీపారాధన చేస్తారు. ఈ కార్తీక మాసంలో కృష్ణునికి చాలా ప్రియమైన వస్తువు ఉంది, దీపం. నెయ్యి దీపం, నూనె కాదు. నూనె దీపము లేకపోతే సీసాల దీపం కోసం స్పెషల్ నూనె, క్రూడ్ ఆయిల్ అది కాదు, లేక డాల్డా కాదు, నెయ్యి. ఒకప్పుడు తక్కని ఉంది, నెయ్యి ఉంటుంది. ఒక రొట్టె చపాతి తక్కది, లేక ఒక తక్కది నెయ్యితో దీపం. భగవంతుడికి నేటి దీపంతో దీపారాధన చేస్తూ ఈ దామోదర అష్టకము మనము ప్రతిరోజు పాటిస్తాం. జపము, తపము, కీర్తన, ఆరాధన, ఇంకా వీలైతే శ్రీమద్ భాగవతం చదవాల్సింది, కృష్ణుడి దివ్యమైన లీల రావాల్సింది. అంటే ఏంటి వాస్తవంగా ఇవన్నిటి ప్రయోజనం ఏంటి? మొత్తం ఒక్క నెల మనము కృష్ణమయమే కావాల్సి. అంటే వాస్తవంగా ఆలోచించండి, మనలో ఇంత దరిద్రులు, మన వాళ్ళు ఇందులో చెప్పుకునే వాళ్ళు దరిద్రులు, మనకంటే లక్షల రేట్లు తురుకులు నయం. వాళ్ళొక్క నెల కఠినంగా వాళ్ళు రంజాన్ పాటిస్తారు. వాళ్ళు సాయంత్రం ఏ టైం అయినా దుకాణం బంద్ చేసుకొని వాళ్ళు నమాజ్ అవుతారు. కానీ మనం ఇలాగా తయారైనా, మాకు అన్నీ తెలుసు, మేము అన్నీ చెప్తాము, మేమే గొప్ప వాళ్ళమని నేను చేయను. వాళ్ళు నెల రోజులు రంజాన్ పాటిస్తే వాళ్ళ కోసం నెల రంజాన్ ఉంటే మన కోసం నెల కార్తీకం ఉంది. అది వేరే విషయం ఉంది. వాళ్ళు ఒక్క పొద్దుని మాంసము ఇది అది అని తింటారు, దినమంతా ఉపవాసం, రాత్రి ఎత్తులా గాడి పందిలాగా లెక్కేళ్ళెత్తి రాత్రి పొద్దున కూడా 6 గంటలు లేచి మళ్ళీ చెప్తారు. అది వేరే విషయం ఉంది. కానీ కనీసం వాళ్ళు పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకన్నా పాటిస్తారు. తపస్సు చేస్తారు. దినానికి 5 సార్లు 6 సార్లు నమాజ్ తప్పదు వాళ్ళు. మనం కూడా అలాగనే పాటించాల్సింది. అప్పుడు మీరు చూడండి, వచ్చే పౌర్ణిమ వరకు మీరు ఎట్లా ఛార్జ్ పెట్టి ట్రై చేయండి. లేకపోతే జీతం ఇట్లా నడిచిపోతుంది. పశువులాగా జీతం గడిచిపోతుంది. ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. తర్వాత లాస్ట్లో లెక్క పెడతాము, ఏం సాధించుకున్నా ఏం పోగొట్టుకున్నా. జీతం అందరూ ఎన్నికైతే లెక్క పెడతారు. క్యా పాయా క్యా खोया, खोया पाया, पाया कुछ नहीं, सिर्फ खोया ही खोया. అందరూ కేవలము పోగొట్టున్నారు, పొందింది ఏం లేదు. సో ఈ కార్తీక మాసం పైకి మనకి ఇస్తుంది. ఈ దామోదర అష్టకము పాడాల్సింది. సో మీకు వీలైన వాళ్ళకు అందరూ సాయంత్రం ఏం చేస్తారు, అక్కడికి కూర్చొని ముచ్చట్లేటు వాళ్ళు సాయంత్రం రండి, ఇక్కడ 7 గంటలకు
అందరూ వచ్చేసి సామూహికంగా భక్తుల సాంగత్యం ఇంపార్టెంట్. భక్తుల సాంగత్యంలో వచ్చి ఆ భగవంతుడికి దీపారాధన చేయండి. కృష్ణుడికి ఇష్టమైన దీపము ఆయన అర్పించండి. ఆయన మన దీపం అవసరం లేదు. దీపం ఎవరికి అవసరం ఉంది? మనకు అవసరం. దీపం వెలిగితే ఫస్ట్ ముఖం ఎవరిది మెరుస్తుంది? మనదే. మన దీపం తిప్పుతూ ఉంటే దీపం దేని దగ్గర? మన ముఖం దగ్గర కదా. లాభం మనకైందండి. గంగలకి వెళ్ళి గంగలి తీసుకొని అందరూ గంగ స్నానం చేస్తారు. స్నానం చేసి ముంగిట్లా తీసి ఇలా వస్తారు. ఇంటికి తీసుకుంటారు వంద ఒక క్యాన్. ఇంటికి వెళ్ళి ఎవరైనా ఒక క్యాన్ తీసుకొని పోతారా? కానీ ఆ గంగలకి వెళ్ళి గంగలి తీసుకొని గంగకి సమర్పిస్తే ఏముంది? మనకు గంగకు నీళ్ళు అర్పించే పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా భూమి రపనల వాయు కమ్మన బుద్ధి రేవచ్చ అహంకారమితి మన్నే భిన్న ప్రకృతి రష్టద. కృష్ణుడు చెప్తుండ్రు ఈ పంచమహాభూతాలు ఏవి? ఈ నా యొక్క శక్తి. భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశము ఈ నా యొక్క అంశాలు చెప్తున్నాం. కనుగొని ఏం ఇస్తున్నాం మనం? అతని అంశంని అతనికే సమర్పిస్తుంది. కనుకనే భక్తి అంటే ఏంది? సారాంశంగా భక్తి అంటే ఏంది? కృష్ణుని వస్తువులు కృష్ణునికి సమర్పించడం, ఇది భక్తి. ఇంకా భుక్తి అంటే ఏంటి? భుక్తి అంటే ఏంటి? కృష్ణుని వస్తువులను మనకు సమర్పించుకోవడం. కృష్ణుని ప్రాపర్టీ తన కోసం వాడుకోవడము, ఇది భుక్తి. ఇక భక్తి అంటే ఏంటి? కృష్ణుని ప్రాపర్టీని కృష్ణుని సేవలో వినియోగించడము, ఇది భక్తి. కనుకనే ఆ దీపం కానీ, ఆ అగ్ని కానీ, ఆ నెయ్యి కానీ, ఆ దూది కానీ, కాటన్ కానీ ఎక్కడికి వస్తుంది? తయారు ఇక్కడ ఉంది మన టెక్నిక్. దూది తయారు చేసేది, పాలు తయారు చేయదు సార్, అన్ని కృష్ణుని. కానీ ఆ దీపం సమర్పించడం ద్వారా మనము కృష్ణునికి ఒక భావాన్ని సమర్పిస్తున్నాము. అయ్యా, ఇది కేవలం దీపమే కాకుండా ఇది నా హృదయం, ఇది స్వీకరించి దీంట్లో ఒక మార్పు తీసుకురండి. దీన్ని మీ సేవలో, మీ పాదపద్మంలో కట్టి పెట్టుకోండి. ఈ భావంతో దీపం సమర్పించాలి. నేను చాలా మంది చెప్పాడు, కానీ ఇంత వేస్తే చాలు. ఎక్కువ ఎక్కినా భయం చేయరు, తక్కువ ఎక్కితే కానీ తక్కువ వేస్తారు. ఎక్కువ ఎక్కితే కన్ఫ్యూజ్ అయ్యి ఇది చేయాలా ఏం చేయదు. కనుక తక్కువ తెలుసుకోండి, కానీ ఆ తక్కువలో ఎక్కువ చేయండి. కనుకనే ఈ కార్తీక మాసంకు ఇంకొక పేరేమిటి? దామోదర మాసం. ఎందుకు దామోదర మాసము? ఎందుకంటే ఈ కార్తీక మాసంలోనే కృష్ణుడికి దామోదర్ అనే పేరు వచ్చేసింది. ఏ రోజు? దీపావళి రోజు. దీపావళి రోజు కృష్ణుడికి దామోదర్ అనే పేరు వచ్చేసింది. ఎందుకంటే దీపావళి రోజు కృష్ణుడికి యశోదమాత ఏం చేసింది? తన ఉదర చుట్టూ దాంతోని కట్టిపెట్టింది. ఏం చేసింది? ఉదర చుట్టూ దాంతోని కట్టిపెట్టింది. దామ ఇంకా ఉదర. దామ అంటే ఏంటి? తాడు. ఉదర అంటే పొట్ట. యశోద ఏం చేస్తుంది? పొట్టుగా కృష్ణుని పొట్ట చుట్టూ, రాముడి చుట్టూ తాడేసి కట్టేస్తుంది. కనుకనే ఎవరి పొట్ట చుట్టూ అయితే తాడుందో, ఎవరి ఉదర చుట్టూ అయితే దాముందో, దామ ఇంకా ఉదర ఈ రెండు కలిసి ఏమిటి? దామోదర. ఇది దీపావళి రోజు మొత్తం ప్రపంచము లక్ష్మీ పూజ చేస్తూ ఉంటే యశోదమాత ప్రపంచమంతా ఏమిస్తున్న రోజు? దీపావళి రోజు లక్ష్మిని కట్టి పూజ కానీ పూజ అన్నారు.
లక్ష్మిని కట్టే ప్రయత్నం చేస్తారు. అమ్మ ఉండే ఉండిపోయే, నువ్వు ఉండనే ఉండడి కనుక కొంచెము ఇచ్చిపోయే. అందరూ లక్ష్మిని కట్టి పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ అదే యశోదామాత దీపావళి రోజు కృష్ణుని కట్టి పెట్టే ప్రయత్నం చేస్తుంది. లక్ష్మిని ఎంత కట్టి పెట్టినా ఆయన ఉండేది కాదు. ఇక్కడ గుణమైంది చంచల. లక్ష్మీదేవికి స్థిరపడదు తెలియదు. ఆమె స్వభావమే కాదు, ఆమె గుణమే లేదు. స్థిరంగా ఉండదు, ఎప్పుడు ఆగమాగం చంచలం ఈ లక్ష్మీదేవి. కనుకనే నిన్నటి కరోడపతి ఈ రోజుది రోడ్పతి, ఈ రోజుది రోడ్పతి రేపటి కరోడపతి. రోడ్ ఆర్ రోడ్ దగ్గర ఎందుకు? లక్ష్మీదేవి చంచల గుణం. తో కనుకనే ఆమె బంధించే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఆమె చేతుకు రాదు. కిసేకే హాత్ నా ఆయేగి ఏ లड़की. ఈ అమ్మాయి ఎవరి చేతికి వచ్చేది కాదు. ఎవడో చాలా. కానీ అదే లక్ష్మిని మనం కట్టి పెట్టుకోవాలంటే ఇంకొక మార్గం ఉంది. ఆ మార్గం పట్టినరా లక్ష్మి ఒక్క క్షణం కూడా మీ ఇంట్లోకి వెళ్ళే కదలదు. ఏంద మార్గము? నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా కదా. పెళ్ళైన తర్వాత మీ పెళ్ళైన కూతురు మీ ఇంట్లో ఉండాలంటే ఎప్పుడు ఇట్లా చదివింది? నార్మల్లీ బిడ్డది పెళ్ళైందంటే కూతురు పెళ్ళైతే అమ్మాయి అయిపోతుంది, అత్తగారింటికి పోతుంది. కానీ అత్తగారింటికి పోకుండా నా బిడ్డ ఎప్పుడు నా ఇంట్లోనే ఉండాలి, నా కళ్ళ ముంగట ఉండాలి అని కోరికుంటే ఏం చేయాల్సింది? గర్ జమాయి బనాలు, వెళ్ళేది కాదు. అల్లుడిని ఇంట్లో తెచ్చుకోండి. అల్లుడింటికి వచ్చేసిండా బిడ్డ పోదు ఇక ఉండలేదు. సో అదేవిధంగా లక్ష్మీదేవి మన బిడ్డ అయితే అల్లుడెవరు? కృష్ణుడు. కృష్ణుని కట్టి పెట్టుకున్నావా ఈ బిడ్డ పోదు. ఎందుకంటే లక్ష్మి స్థిరపడే స్థలం ఒక్కటే. ఏంది? కృష్ణుని పాద పద్మాలు, కృష్ణుని వక్షస్థలం. కనుకనే ఆ పాద పద్మాలను మీ ఇంట్లో కట్టి పెట్టేసుకోండి. ఆ పాద పద్మాలను మీ ఇంట్లో ఆహ్వానించుకోండి. ఆ పాద పద్మాల సేవ కోసము లక్ష్మి ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. ఇలా రావడమే కాదు, అక్కడి నుండి పోతుంది. ఇది మీకు ఒక సీక్రెట్ ఇస్తున్నాను. సో కనుక ఈ సంవత్సరం దీపావళి రోజు నో లక్ష్మీ పూజ, ఓన్లీ కృష్ణ పూజ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కానీ నాకు 100% తెలుసు మీరంతా లక్ష్మీ పూజ చేస్తారు. ఎందుకంటే అంటే కదా బద్ధజీవులు కదా. బద్ధజీవులు అంటే ఏంటి? అలవాటు అయిపోయింది, నమ్మకం లేదు, ఇంకా అలవాటు అయిపోయింది. కానీ చెప్పండి. కనుకనే మొత్తం ప్రపంచమంతా లక్ష్మీదేవిని కట్టిపెట్టే ప్రయత్నం చేస్తే ఇక్కడ యశోదవత ఏం చేస్తుంది? కృష్ణుని కట్టి పెట్టే ప్రయత్నం కాదు, ఆ ప్రయత్నంలో విజయవంతం కూడా అయింది. ఇంకా కట్టి పెట్టింది సాయంత్రం వరకు. ఇది జీవితం పరమలక్ష్యం. కానీ ఈ లీల చాలా పెద్ద ఉంది. అందులో మొదటి శ్లోకం శుభదేవ గోస్వామి ఈ దామోదర లీల స్టార్ట్ ఎప్పుడు తెలుసుకొని, ఏకదా గృహదాసేషు, ఏకదా ఒక రోజు, ఏకదా గృహదాసేషు యశోదానందగేహిని కర్మాంత నియుక్తాసు నిర్మంథనే స్వయం దధి. ఈ శ్లోకం వివరించే ముందు ఒక విషయం చెప్తాను.
భక్తిలో ముంగటికి వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి? కామన్ ఆన్సర్ అందరూ ఏమిస్తారు? అందరు ఇచ్చే కామన్ ఆన్సర్ టైం లేదు, టైం లేదు, టైం లేదు, టైం లేదు. ముచ్చట కోసం టైం ఉంది, మొబైల్ కోసం టైం ఉంది, టీవీలో టైం ఉంది, బాధ ఒకటే టైం ఉంది, కానీ జపం కోసం టైం లేదు. కొందరికి నిజంగా టైం ఉండదు, కానీ అర్థం చేసుకోండి, టైం లేదు, టైం లేదు, టైం లేదని కృష్ణమూర్తి చేయకపోతే ఒక్కరోజు అదే టైంని మింగేస్తుంది. కనుక టైం ఏమన్నారు? కాల సర్పం. మీరందరూ వింటారు కాల సర్పం అంటే ఏం లేదు, విన్నారా? అందరూ కాల సర్పం దోషం కూడా శాంతి చేయించుకుంటారు. మీకు చాలా ఉంది, అంతా నెత్తుతుంది. కానీ వాస్తవంగా మీరు కాల సర్పం అంటే ఏంటో ఇంకా మీకు అర్థం కాదు. అది ప్రత్యేకించి లైఫ్ చూడబడుతుంది. ఒక సర్పం, ఒక పాము, ఎందుకంటే మేము జంగల్తో అప్పుడే చూస్తుంటాడు, ఇప్పుడు దృశ్యం చూస్తుంటాము. చూసారా? ఇంత పెద్దది ముఖం ఉంటుంది, పాముది తల ఉంటుంది, ఇంతే ఇంతేదండి నోరు, కానీ ఇంతే నోరుతోని అది ఇంత పెద్ద కప్పని పడుతుంది, ఇంత ఈ సైజ్ కప్పని పడుతుంది, ఇంత పెద్ద కప్పలు. నాకు చేరుతుంది, నేను మొన్న చూసాను చేస్తాను. పాము టెక్నిక్ ఏంటి? ఈ టెక్నిక్ పాము సర్పం ఫస్ట్ చేతేది పడుతుంది, దాని తర్వాత దాని ఇంత నోరు ఇంత పెద్దగా వెళ్ళిపోతుంది. కప్ప ఎక్కడ చిన్న ఇంత దాన్ని పొట్ట ఇంత వాడుతుంది, కళ్ళది కళ్ళర దాన్ని. దీని అంటారు కాల సర్పం. మన పుస్తకం రోజు ఏ రోజు మనం జన్మించినామో ఈ కాల సర్పం మనను పట్టింది. ఇంకా ఏం చెప్తుంది? క్షణం క్షణం మింగుతుంది, లాగేస్తుంది లోపలికి. ఇంకొక రోజు మొత్తం మింగిస్తుంది. కనుకనే ఎవరికొకరు కాల సర్పం దోషం కాదు, అందరూ ఆ కాల సర్పంలోనే ఉన్నారు. కనుకనే టైం లేదు, టైం లేదు, టైం లేదు. కృష్ణ గీతలో టైం ఐ యామ్, కాలోస్ మీ, ఆ టైం నేనే. నువ్వు నాకు టైం ఇవ్వకపోతే నేను నిన్ను మింగేస్తా. ప్రతిరోజు సూర్యోదయం అవుతుంది, సాయంత్రం సూర్యాస్తం అవుతుంది, అందరం చూస్తున్నాం అవును. కానీ కేవలము సూర్యుడు అస్తమవుతలేడు, ఏం చేస్తుండు? తనతో పాటి ఆయుర్హరతి వైపుంసాం, ఏం చేస్తుండు? మన జీవితంలోకి వెళ్ళే మన ఆయును, ఆ ఒక్క రోజును హరించి మింగేసి వెళ్ళిపోతుంది. ఈ సూర్యుడి పని. కనుకనే ఏమంటారు అనుకుంటారో, నాకు టైం లేదు, టైం లేదు, టైం లేదు, నేను చాలా బిజీ ఉన్నా. ఇది కామన్ ఆన్సర్, అర్థం చేసుకుంటూ ఆ టైం కోసం వెయిట్ చేస్తుంది. ఇది పాము టెక్నిక్. నేను చూసాను లైవ్, చూస్తూ ఉంటాను. యశోద మాత కూడా టైం లేదు. ఎందుకు? ఆమె ఎవరు? ఆమె రాణి. ఆయన
కృష్ణ చైతన్యంలో ముంగడి వెళ్ళాలంటే, కృష్ణుడిని కట్టి పెట్టాలంటే దానికి ప్రాథమిక 2 అవసరాలు ఏంది? బేసిక్, నువ్వు కృష్ణుని కోసం టైము తీయాల్సిందే. దెర్ ఈజ్ నో ఆప్షన్, ఇంకో చాయిస్ లేదు, ఇంకో మార్గం లేదు. అయ్యో నా పిల్లలు, నా జల్లలు, నా దందలు, నా దుకాణాలు, నా షాప్లు, నా ఎంకా, నా తమ్కా, ఇవే కారణాలు. పొద్దున్న మా ఆయన డాక్టర్ పనుకుంటాడు, మా పిల్లలు ఇది చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, మా షాప్ తెరవాలా, గిరాయి వస్తుంటుంది, ఈ షాప్ సర్దుకోవాలా, ఇది చేయాలా, లేవందరూ 108 కారణాలు చెప్తారు. కానీ టైం తీయాల్సింది ఫస్ట్ కండిషన్. ఇక రెండోది, కృష్ణ చైతన్యంలో ముంగడి వెళ్ళాలంటే ఈ బండ లాంటి గుండె కొంచెం మెత్తగా కావాలి. అంటే ఇది ఇందులో వినయ భావం రావాల్సింది. వినయ భావం రావడం అంటే ఏంటి? అహంకారాన్ని తీసేయాలి, పక్కకు పెట్టాలి. తీసేసి సాధ్యం కాకపోవచ్చు, కానీ కనీసం అప్పటి మందము కొంచెం పక్కకు పెట్టి ఒకరోజు ఏం చేయాలి? బయట వారేది. ఒకసారి బయట ఓడి కాదు. ఈ 2 ప్రాథమిక అవసరాలు కృష్ణుని కట్టి పెట్టు. కనుకనే ఏకదాహ గృహదాసేషు. యశోద మాధవ్ కూడా చాలా బిజీ రాని అయ్యే, కానీ ఆమె అర్థం చేసుకున్నది. ఏమర్థం చేసుకున్నది? కృష్ణుని బంధించాలంటే, కృష్ణుని కట్టి పెట్టాలంటే నేను రాణి అయి ఉంటే కలది, నేను ఫస్ట్ మమ్మీని కావాలి. యశోద మాత మమ్మీ తక్కువ, రాణి ఎక్కువ ఉంది. దానివల్ల ఏమైంది? మమ్మీలు కొంచెం జాగ్రత్త. ఇప్పటి మోడర్న్ మమ్మీస్, ఇప్పటి మమ్మీలు తక్కువ ఉన్నారు, రాణిలు ఎక్కువ ఉన్నారు. ఇప్పటి మమ్మీలకు కుటుంబం మీద, భర్తల మీద, పిల్లల మీద రోగం ఉంది. వాళ్ళకు పార్టీలు, తిరుగుడు, ఇవి ఎక్కడో. మొబైల్ ఎక్కువ, మొబైల్తో ఎక్కువ టైం, పిల్లలకు సమ్ టైం. ఏమవుతారు? పిల్లలు దొంగలు తయారవుతారు, పిల్లలు లంగలు తయారవుతారు. ఇప్పటిది కాదు, 5000 సంవత్సరాల క్రితం కూడా కృష్ణుడు నంద మహారాజ్ దగ్గర 9 లక్షల ఆవులు ఉన్నాయి. ఎన్ని ఆవులు ఉన్నాయి? 9 లక్షల ఆవులు ఉన్నాయి. ఆ 9 లక్షల పైకి 8 స్పెషల్ ఆవులు యశోదమాత పెట్టుకున్నది, స్పెషల్ ఆవులు. ఆ స్పెషల్ ఆవులకు స్పెషల్ పద్మగంధ గడ్డి తినబెట్టుకుంది. దాని నుండి వచ్చే ఆ స్పెషల్ సువాసితమైన పాలతోని కృష్ణుని కోసము వెన్న తయారు చేపిస్తుంది. మాట వినండి, ఏం చేస్తుంది? వెన్న తయారు చేపిస్తుంది, తను చేయట్లేదు. ఇట్లా పని మంచి పెట్టుకుంటారు కదా పంటల కోసం, కన్నా పిల్లల కోసం టైం లేదు. మాకు జాబ్ ఉంది, మాకు ఇది ఉంది, మాకు అది ఉంది. మాని జాబ్ చేసేటుంటే సంసారం చేయదు. పిల్లలు కదా, నేను చాలా బోల్డ్ చెప్తున్నా. వీళ్ళకి చాలా తప్పు అనుకుంటుండొచ్చు, కఠినం అనుకుంటుండొచ్చు. జాబ్ చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు, కానీ పిల్లలను కానీ పిల్లలకు టైం ఇవ్వకపోవడం ఇది అభ్యంతరం. ఎందుకంటే ఈరోజు పిల్లలు రేపటి ఫ్యూచర్. కనుకనే పిల్లల డెవలప్మెంట్ ఇది ఎవరి బాధ్యత? తల్లిది బాధ్యత. తల్లి కోసము అదే పెద్ద జాబ్, దాని నుంచి జాబ్ ఏంటి? అది ఫస్ట్ ప్రయారిటీ. 9 లక్షల ఆవులు ఉన్నాయి, 9 లక్షల స్పెషల్ పాలు ఉన్నాయి, స్పెషల్ అన్నీ ఉన్నాయి. కానీ కృష్ణుడు బ్రజగోకులంలో మందింటికి వెళ్ళి వెన్న దొంగలిస్తుంది.
దొంగ తయారైపోయాడు, వెన్న దొంగలాగా తయారైపోయాడు. మరి నందు మహారాజ్ కంటే మంచి వెన్న ఉందా? లేదు. ఇలా రేపు తల్లిదండ్రులు ఏం చెప్తారు, మేము మీకోసమే రా, మీకోసమే మేము కష్టపడి నీకోసం. ఏం కావాలి చెప్పు, నీకు మంచి ఇల్లు, నీకు మంచి బట్టలు, నీకు మంచి సౌకర్యాలు, నీకు మంచి తిండి, నీకు మంచి స్కూలు, నీకు మంచి అది అంటే నాకు మంచి మంచి అవే వద్దు, నాకు మంచి తల్లి కావాలి. నువ్వు అన్నిస్తున్నావు కానీ తనకి ఇవ్వట. నాకు కావాల్సింది మీరు, వస్తు విషయాలు కానీ. కానీ ఈరోజు పిల్లల కోసం టైం లేదు, తల్లికి టైం లేదు, తండ్రికి టైం లేదు, ఎవరికి టైం లేదు. కనుక పిల్లలు ఎక్కడ తయారు, లంగలు దొంగలు బద్మాషులు లోపలు మావాయిలు ఇట్లు తయారైంది. కృష్ణుడు కూడా వెంట దొంగ తయారైనప్పుడు. కానీ యశోద అర్థం చేసుకున్నది, నా కొడుకును మారాలంటే దానికి ఒక్కడే మార్గం ఉంది. వాడు వెన్న దొంగలించుడు మానేయాలంటే దానికి ఒక్కటే మార్గం ఉంది. ఏంది? నేను రాని అవుడు బదులు ఫస్ట్ మమ్మీని కావాలి. కనుకనే దీపావళి రోజు ఏకదా గృహదాసీషు, తన చేసే పనులన్నీ, తన బాధ్యతలన్నీ యశోద ఏం చేసింది, ఇంట్లో ఉన్న పని మనుషులకు అప్పగించింది. నువ్వు నా పని చూసుకో, నేను నీ పని చూసుకుంటాను. దిస్ ఇస్ కాల్డ్ డెలిగేషన్. సో కనుకనే మీకు టైం లేదు అనిపిస్తే ఇంకా ఇంట్లో పని మనిషి పెట్టుకొని కావాలి. కానీ మీ పిల్లల కోసం మీరు టైం ఇవ్వండి. కనీసము మీ పిల్లల కోసం వంటకాలు మీరు చేయండి. ఊడవడానికి, తుడవడానికి, కడగడానికి, పిండడానికి పని మనిషి ఉండొచ్చు, కానీ వంటకం మాత్రము మీరు పని మనిషి కొని చేయకూడదు. అది మీరు చేయలేకపోతే చెప్తున్నా, క్షమించండి, మీరు తల్లులే కాదు. మనకంటే అది చిన్న పిట్టె ఆయన, అది అడిగి అవుతుంది. ఒక చిన్న క్రిమినల్ క్రీడ తీసుకొచ్చి ప్రత్యేకించి తిరగదు. మీ పిల్లలు మంచిగా ఎదగాలంటే, వాళ్ళు మంచి నాగరికులు, పౌరులు కావాలంటే వాళ్ళకు చాలా ప్రేమ ఉంది. యశోద ఏం చేసింది, ఏకదా గృహదాసేషు యశోదానందగేహిని. ఆమె నంద మహారాజు భార్య నందగేహిని. కానీ ఏం చేసింది, కర్మాంతర నియుక్తాసు. కర్మాంతరం అనేది ట్రాన్స్ఫర్. తను చేసే పనులు పన్మసకు అప్పగించింది. ఇంకా వెన్న చిలికే పని నిర్మంతనే స్వయం దది. తన ఈరోజు నా కొడుకు కోసము పని మనుషులతో చేత చిలికిపీయడం కాకుండా నేను చిలుకుతాను అనే ఆ బాధ్యత ఆమె తీసుకుంది. ఇందులో రెండు విషయాలు పంటున్నాయి. ఫస్ట్ డెలిగేషన్. కానీ డెలిగేషన్ ఎప్పుడు వస్తుంది, ఈ ఇతరులకు నువ్వు పని ఎప్పుడు అప్పగిస్తావు, ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని కట్టి పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తావు. అప్పుడు మాకు నిద్ర వస్తుంది, మాకు లేకపోతే కాదు. రేపు పొద్దున షాప్ తెరిస్తేనే షాప్ బయట ఒక బ్రీఫ్ కేస్ ఉంటుంది, ఆ బ్రీఫ్ కేసులో 10 లక్షల రూపాయలు ఉంటాయి అని రాత్రి చెప్పిరనుకో, లేవు 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 లేవండి ఆ బ్రీఫ్ కేసు కూడా ఏ బండది అంటే అప్పుడు ఆ మాట విన్న తర్వాత మేము కూర్చుంటాం అక్కడ దుకాణం బయట. నాకంటే ముందు ఎవరు పోతున్నా, ఎవరు దృష్టిలో పడదు, ఆ బ్యాగ్ ఫస్ట్ ఏం తీసుకోవాలని అవునలేదు. ఎందుకు 10 లక్షలు విన్నావు కదా. సో 10 లక్షలు ఇంటిసరికి ఏమైంది, నీ ప్రాధాన్యం నిద్రపోయిందా లేక పెట్టేపోయిందా? దిస్ ఇస్ ప్రయారిటీ. సో భక్తిలో కృష్ణ చైతన్యంలో ముంగడికి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు ప్రయారిటైజ్. నువ్వు ప్రాధాన్యం దేనికిస్తున్నావు?
ఇది పెద్ద పొరపాటు. భక్తులు భక్తిలో ముంగడికి వెళ్ళకపోవడం కారణం ఏంటి? ఈ ప్రైవేటైజేషన్ లేదు. తర్వాత చెప్పినడుతుంది, ఈ మన వైన సత్సంగం మళ్ళీ ఒప్పినడుతుంది, నిన్న చేసినా చెప్ప మీరు చెప్పినడుతుంది, మళ్ళీ రేపు చేస్తే ఎట్లాగా అసలు రేపు ఉండే గ్యారెంటీ ఉన్నట్టు. మరి తిరుగు మానేసా నిన్న చెప్పి నడుతుంది, అది బరోబర్ కావాలి. అందులో ఎలాంటి మిస్ కావాలి. కనుకనే ఎంతవరకు మనం ప్రయారిటైజేషన్ చేయమో, ఇది లేదు, ఇది నా అవసరం ఉంది, చివరికి నాకు అన్ని వదిలేసేది ఉంది, ఇక చివరికి నేను చేరుకోవాల్సింది కృష్ణుడే కనుగొనే అదే నా ప్రాధాన్యం. అది ఒక్కడి ఫస్ట్ మైండ్లో సెట్ అయిందా ఆటోమేటిక్లీ పొద్దున మెలుగైతుంది. ఈ కార్తీక మాసము చాలా దివ్యమైనది, ఇందులో లాభం ఎంతో రేటు ఉంటుంది. నేను కనుక తిన్నావా ఆటోమేటిక్లీ ఎత్తాను. ప్రాధాన్యం దేనికిస్తావు? నా ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ప్రాధాన్యం ఇస్తే ఇప్పుడు ఆకలి కాదు, సీజన్ అప్పుడు నిద్రతుందా? పెళ్లి సీజన్ కూర్చో, దుకాణం కూర్చోండి, కురికినాం అనుకో గిరాకడ గుర్తున్నాను. ఒక ఆకలి అవుతుందా? అయితే ఉంటుంది, ఏం చేస్తాం? తర్వాత గిరాకీ వస్తుంది, తర్వాత తినచ్చు. టిఫిన్ పక్కన ఉంటుంది, గిరాకీ ఉంటుందా? వచ్చే గిరాకీ వాడింది. ప్రతిరోజు 8 గంటల షాప్ క్లోజ్ చేసేది పండుగప్పుడు 10 అవుతుంది, 11 అవుతుంది. అప్పుడు ఏం చేసినాం? భౌతికమైన డబ్బు కోసము ఆహారం నిద్ర మానేసినాం లేదు. భౌతికమైన లాభం కోసము మనము ఆహార నిద్ర తగ్గించినాము, అవి దూరమైనాము. మరి దీంట్లో ఎంత చేయాల్సింది? ఈ లాభం కోసం చేసిన ప్రయారిటైజేషన్ లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్. నేను దేనికి ప్రాధాన్యం ఇస్తున్నాను, కానీ ప్రాధాన్యం ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో నేను ప్రాధాన్యం ఇవ్వకపోతే నా సమస్య ఏమవుతుంది అని తెలుసుకోవాల్సింది. యశోదమాత బాధపడుతుంది, నా కొడుకుకు ఈ వెన్న దొంగ అనే పేరు ఎందుకు వచ్చింది, అందరిలో కొడుకు దొంగ దొంగ అని ఎందుకు పేరు పెట్టిండ్రు, ఇదమే బాధ. కనుకనే బాధపడకపోతే నువ్వు ప్రాధాన్యము ఇవ్వలేదు. ప్రయారిటైజేషన్ కోసం ఏంటి? యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ సఫరింగ్, దెన్ యూ విల్ ప్రయారిటైజ్. యశోదమాత అంటే నా ఇంట్లోనే 2 లక్షల ఆవులు ఉన్నాయి, నా దగ్గర అందరికంటే బెస్ట్ ఉంది, అన్ని బెస్ట్ ఉంది దగ్గర, కానీ నా కొడుకు ఆ బెస్ట్ని వదిలేసి ఎందుకు మందికి దొంగలిస్తుంది. నా కొడుకును అందరూ వెన్న దొంగ అని చెప్పి పలుకుతుండ్రు, పేరు పెట్టిండ్రు. అందరు ప్రతిరోజు ఈ గోపికలు వచ్చి నా ఇంటికి వచ్చి చాటులు చెప్తుండ్రు. తల్లి తట్టుకోలేదు, యశోదమాతకు తట్టుకోలేకపోతుంది ఈ మాటలు. కనుకని ఏ రోజు మనం కూడా ఈ మాయా ప్రహారాలను, ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక క్లేశంలో జన్మ మృత్యు జర వ్యాధి ఇవన్నీ తట్టుకునే స్థితిగా చిత్తము వద్దు, సాలు సమస్యలు వద్దు నాకు, అప్పుడు ఆటోమేటిక్లీ ఏం చేస్తావు? ప్రాధాన్యం ఇస్తావు. ఆటోమేటిక్లీ ఇంట్లో తప్పించుకునే ప్రయత్నం చేస్తావు. కనుక దేశంలో అర్థం చేసుకున్నది, నా బాధ నా కొడుకు వెన్న దొంగ పేరు రావద్దంటే వాడిని ఇంట్లోనే వెన్న తినబెట్టాలి. కానీ నా కొడుకు ఎటువంటి వెన్న ఇష్టము? అమెజాన్ది కాదు, లేక జొమాటో ఇంకా స్విగ్గీలే కాదు, పక్క పొన్న కింద హోటల్కే కాదు. నా కొడుకు ఇప్పుడు టిఫిన్ రోడ్డు మీద ఉన్న ఆ గబ్బు గలీజు పిండితో తయారు అయిపోయిన ఇడ్లీ దోశలు కాదు. వాడు స్నానం చేయకుండా గోపుకుంటా, అక్కడ గోపుకుంటా, అలా కలుపుకుంటా, అలా అప్పు అనిపించుకుంటా, మధ్యలోకి చలికాలము జలుపైతే అన్న కదా యాడెడ్ స్పెషల్ ఫ్లేవర్స్
రాత్ర కదా అందరి మీద ఇప్పుడు అడుగుతుంది అరే మరి అడుగుతారు అరే నువ్వు ఏమిస్తావు ఇడ్లీలా నువ్వు ఇంటికి వేసుకోవు ఇంత టేస్ట్ రాదు వాడు ఎప్పుడు ఇవన్నీ చేస్తారు మన గులబ్లా మన గోపుడు మన గలీజు గబ్బు కంపంత వాడు ఎప్పుడు మనమే పవిత్రంగా స్నానం చేసి మంచిగా పిండి పప్పు నానబెట్టుకొని నూరు గుడికి చేతిని అది రుచి రాదు. కనుకనేద్దు పిల్లలకు కింద బిల్డింగ్ కింద ఉన్న ఆ గబ్బు కంపు ఇడ్లీ దోశలు పడాలద్దు కొంచెం కష్టపడింది. రాత్రి పిండి నానుకుంది సరే అప్పుడు నాకి గ్రైండ్ బట్టి పొద్దున ఫ్రెష్ పిల్లలు తయారైంది. యశోద ఏం చేసింది దీపావళి రోజు తయారైంది. పొద్దున్న 4 గంటలకు లేచి స్నానం చేసి కొత్త చీర బంగారు కలర్ చీర వేసుకొని పువ్వులతో అలంకరించుకొని దీపావళి రోజు కదా నగలు వేసుకొని కృష్ణుని కోసము వెన్న చిలుపుడు స్టార్ట్ చేసింది. కనుకనే కృష్ణ చైతన్యంలో కావాల్సింది ఫస్ట్ స్టెప్ యూ హావ్ టు యాక్సెప్ట్ దట్ యు ఆర్ సఫరింగ్. నేను బాధపడుతున్నా ఈ ఫస్ట్. రెండోది నాకు ఈ బాధలద్దు. రెండోది. మూడోది ప్రయారిటైజేషన్. నాలుగవది డెలిగేషన్. నీ టైం లేకపోతే నీ పనులు ఇంకో కానీ నువ్వు మెయిన్ పనులు చేసే ఇది ఈ 4 పనులు చేస్తే ఫస్ట్ ఏంది ఎక్సెప్టెన్స్. ఏమి ఎక్సెప్ట్ చేయాల్సింది ఫస్ట్ సఫర్. నేను సఫర్ అవుతున్నా ఎక్సెప్ట్ చేయాల్సింది. రెండోది దానికి పరిష్కారం ఏందో తెలుసుకోవాల్సింది. మూడవది ప్రయారిటైజేషను. నాలుగవది డెలిగేషన్. అప్పుడు ఇది ప్రాథమిక పని. ఇది చేసినవా దాని తర్వాత కృష్ణుడు వచ్చాడు. ఎట్లా వచ్చిండు ఎట్లా చేసిందో మనం వచ్చేవారం చర్చిస్తాం. హరే కృష్ణ ప్రభుపాదకి. మనం అందరము